విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి మునిమనవడు, హరికృష్ణ గారి మనవడు అయినటువంటి తారక రామారావు గారు హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ఇప్పుడు ఒక సినిమా తెరకెక్కబోతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్గా దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఆ పూజా కార్యక్రమానికి నందమూరి నారా కుటుంబ సభ్యులు కూడా అక్కడికి రావడం జరిగింది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది, అసలు ఈ సినిమా మీద ఎటువంటి హైప్స్ ఉన్నాయి అనేది మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. నందమూరి తారక రామారావు గారి మునిమనవడు, హరికృష్ణ గారి మనవడు, జానకిరామ్ గారి కొడుకు నందమూరి తారక రామారావు గారు, ఆయన హీరోగా ఇప్పుడు పరిచయం కాబోతున్నారు. వైవిఎస్ చౌదరి గారు ఆ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఏంటి సార్ ఆ సినిమా ఎలా ఉండే అవకాశం ఉంది? అదే వైవిఎస్ చౌదరి గారు దర్శక నిర్మాత. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మిసెస్ నిర్మాతగా ఉంటారు. బొమ్మరీలు బ్యానర్ వాళ్ళది. అయితే వైవిఎస్ చౌదరి గారు మనం అందరం అనుకున్నట్టుగా ఒక దర్శకుడిగా మాత్రమే చూడకూడదు. సార్ ఆయన ఎన్టీ రామారావు గారు కరడుగట్టిన అభిమాని. అభిమాని కంటే కూడా భక్తుడు. అవును, మీరు గమనించారో లేదో, ఎన్టీ రామారావు గారు జయంతికి కానీ వర్ధంతికి కానీ ముఖ్యమైన ఘట్టాల్లో కానీ ఆయన తలుచుకుంటాడు. చాలామంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు తలుచుకోరు కానీ ఈయన మాత్రం తలుచుకుంటాడు. ఒక పాట కూడా రాయించారు కదా సార్, ఓ విశ్వవిఖ్యాత. అసలు మీకు వైవిఎస్ చౌదరి గారు ఇంకా ఆయన ఛాతీ చీలిస్తే ఎన్టీ రామారావు గారు కనపడతాడేమో అనిపిస్తుంది నాకు. నిజంగా నాకు అలా అనిపిస్తుంది. నాకు అంటే ఆ రకంగా నిజంగా ఆయన ఎన్టీ రామారావు గారు అర్హుడే. అలాంటి అభిమానులు పొందడానికి కారణజన్ముడు ఆయన. శకపురుషుడు, యుగ పురుషుడు అని ఊరికే అనుకోరు. అయితే ఈయన వైవిఎస్ చౌదరి గారి గురించి మాట్లాడుకుంటే ఆయన రాఘవేంద్ర గారి దగ్గర అసిస్టెంట్గా చేశాడు. అలాగే ఆయన సినిమాలు సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అనే సినిమా కొత్త వాళ్ళే ఇద్దరు ఉన్నాయి. చాందిని అనో అమ్మాయిని, ఒక అతను కుర్రాడు ఎవరో వెంకీ ఏదో ఉంటాడు. వాళ్ళిద్దరిని ఇంట్రొడ్యూస్ చేసిండు. థియేటర్ బాబు ఎలాంటి వాళ్ళతో ఎంత ఎలా తీసేస్తున్నాడు. ఆ సినిమా చూస్తే పెద్ద కలర్ఫుల్గా, పెద్ద గ్రాండియర్గా ఉంది. ఎంత సాహసంలో బాబు అనుకున్నాం. ఆడింది, బాగా ఆడింది సినిమా. సార్ తర్వాత ఆయన సీతారామరాజు అని, మహేష్ బాబుతో యువరాజ్ అని అందరితో తీసాడు ఆయన సినిమాలో. తర్వాత లాహిర్లో అందులో ఆదిత్య ఓమిని కుర్రాడిని, అంకితా బేబీ పాప అంటారు రచన, ఆ అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేసాడు హీరోయిన్గా. తర్వాత ఇక మీకు అందరికీ ఇంకా అందరికీ గుండె జల్లుమనేది ఏంటంటే సీతయ్య సినిమా. హరికృష్ణ గారు అప్పటికి మామూలుగా ఎప్పుడో వేసాడు సినిమాలో. ఆయన మళ్ళీ సరిగ్గా సినిమాలు ఏమి వేయట్లేదు. అలాంటప్పుడు ఆయన ప్రధాన పాత్రలో హీరోగా సీతయ్య క్యారెక్టర్ వేయించాడు. అసలు ఒక సంచలనం అది. పాటలు కానీ సన్నివేశాలు కానీ అసలు ఒక రకమైన రోరింగ్ లైన్లాగా అనిపిస్తుంటాడు హరికృష్ణ గారు. అసలు ఏం తీసాడరా బాబు అనుకునేలా ఉంటుంది సినిమా అది. ఆ పాటలు కానీ, ఆ డైలాగులు కానీ, ఫైట్స్ కానీ ఏదైనా సరే ఇలాగా ఆయన తీసిన సినిమాలన్నీ జనామోదం పొందినాయి, జనాదరణ పొందినాయి. మధ్యలో సాధారణంగానే జయాలు ఉంటాయి. ఒకటి రెండు సినిమాలు తేడా వచ్చినా అదేంటి మన రామును ఇలియానాతోటి దేవదాసును సినిమా వచ్చింది. అది సంచలన విజయం నమోదు చేసింది. వాళ్ళిద్దరు కెరీర్ ఏ రేంజ్కి వెళ్ళింది చూసారా. అవును, రామ్ కానీ ఇలియానా కానీ. అలాగా ఇతను కొత్త యువతరం నటీనటులని హీరోయిన్లు తయారు చేసే కార్ఖానా మాట ఒక ఫ్యాక్టరీ పెట్టినట్టు ఇతను చౌదరి గారు. సార్ అలాగే వాళ్ళ మిసెస్ కూడా ఎక్కడా కూడా ఈయన పూర్తి సహకారం ఎక్కడ కూడా వెనక్కి లాక్కుండా, సాధారణంగా ఎందుకు వచ్చింది మనకి డబ్బులకి వచ్చి మనం బాగా సంపాదించుకున్నది ఇంక చాలు బాబు, మనకి ఎవరన్నా తీర్థం కానీ మనకి ఇంటికి డబ్బులు దండగా అనుకోలేదు. ఆయన ఆలోచనలు, ఆయన ఏమనుకుంటున్నాడో అది తీయటానికి ఆయన డబ్బులే పెట్టుబడిగా పెట్టి తీస్తాడు. అంతేగాని ఊరు పసుపు ఊరు కుంకుమతో పేరెంటం చేయడు. ఇది మనం ఆయన దగ్గర ఉన్న క్వాలిటీ. అవును, ఇప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బులతో నేను పెత్తనం చేసి నేను పేరు తెచ్చుకుంటాం, లేకపోతే నేను అడవుడు చేయటం వేరు, నా డబ్బులతో నేను చేయటం వేరు కదా. అవును, ఆ పని ఏం చేస్తాడు. అందుకనే నాకు ఆయన మీద ఉన్న సానుకూలత అది. సార్ సాహసం చేస్తాడు. చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఇప్పుడు సినిమాలు తీయడానికి ఏమన్నా సాహసం చేస్తున్నారా? లేదు. అయితే ఈయన ఎంచుకున్న కుర్రాడు రామారావు గారి మీద అభిమానమో లేకపోతే ఏటో తెలియదు కానీ ఆయన మునిమనవడిని పరిచయం చేసే భాగ్యం కింద భావిస్తున్నాడు అతను.
యాక్చువల్గా కుర్రోళ్ళు కూడా వాళ్ళు కూడా సరైన డైరెక్టర్ కావాలని కోరుకుంటారు. వాళ్ళకి ఇంతకన్నా మంచోడు ఏముంటాడు, రామారావు గారు అంటే ప్రాణం పెట్టి కూడా అభిమాని ఎలా చూపించాలో అని ఇక ఓ రేంజ్లో చూపిస్తాడు కదా, మనసు పెట్టి చేస్తాడు. నాకు 2 ఏళ్ల క్రితమే తెలుసు సార్. అయితే ఆ కుర్రోడిని చూడలేదు నేను, ఎలా ఉంటాడు బాగుంటాడు పర్లేదు అన్నగారు అన్నాడు ఆయన. నేను అనుకున్నాను చౌదరి గారు హ్యాండిల్ చేస్తున్నాడంటే డెఫినెట్గా తయారు చేసుకున్నాడు మనిషిని, చెక్కాడు శిల్పిలాగా, ఆ శిల్పాన్ని చెక్కుకున్నాడు. కుర్రోడు బ్రహ్మాండంగా ఉన్నాడు కత్తిలాగా, అవును, మంచి హైట్, ఫస్ట్ లుక్ కూడా అద్భుతంగా ఉంది. మాట వాయిస్ బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ తడబడకుండా అంతమంది ప్రెస్ ఇలాంటి వాళ్ళ ముందు మాట్లాడుతుంటే మీరు ఎలాంటి ప్రశ్నలు వేస్తారో మాకు తెలియదు, చూస్తున్నాం కదా ఏంటండి ఎంత బాగా మాట్లాడాడు. ఆ అమ్మాయి కూడా వీణారావు అని, ఆ అమ్మాయి కూచిపూడి నృత్యం అది ఆ నాట్య కళాకారిణి ఆ అమ్మాయి కూడా చాలా చక్కగా ఉంది. ఇవన్నీ కాదండి, ఇప్పుడు చంద్రబోస్ గారు దానికి లిరిక్ రైటర్. ఆయన ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే ఆయన సాహిత్యం ఎలా ఉంటుందో చెప్పాలంటే, ఇప్పుడు సెంట్లు మన పరిమళాలు స్ప్రేలు అవి వాడతాం, ఒక పాయిజన్స్ అని లేకపోతే ఘాటుగా ఉండి స్ప్రేలు ఉంటాయి సరే, అలా కొట్టగానే జమ్మని ఘాటుగా వస్తుంది వాసన, ముక్కులు మండిపోతాయి ఒకసారి. ఆయన సాహిత్యం ఎలా ఉంటుందంటే పునుగు జవ్వాది అంటే తిరుమల శ్రీ కైలాస వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామికి పోస్తారు పునుగు జవ్వాది అనేటువంటి సుగంధ తైలం, ఆ పరిమళం సార్. అలాగే గులాబీ అత్తర్ పరిమళం సున్నితంగా ఉంటుంది, సుగంధ మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది ఆ సువాసన. అలా ఉంటుంది ఆయన సాహిత్యం. చంద్రబోస్ గారు చూడండి కావాలితే ఆయన రాసిన పాటలన్నీ, కీరవాణి గారు ఆయన మ్యూజిక్ ఒక రకమైన మెలోడీ, అంటే నెమలియకంట ఎంత సున్నితంగా ఉంటుంది సార్. ఆ నెమలికతోటి ఇలా పట్టుకుని ఇలా పాముతో గుండె గది, ప్రతి మనిషికి ఒక గుండెలో ఒక గది ఉంటుంది. ఆ గది తలుపులు తట్టాలంటే ఇటువంటి మందర స్థాయిలో ఒక రకమైన మాధుర్యం నిండిన స్వరం, ఆ స్వరకల్పన ఆ రకంగా మనం తాకుద్ది సార్ కీరవాణి గారిది. మిగతా విషయాలు ఆయన మీద ఏమి మాట్లాడుతూ ఎవరన్నా మాట్లాడు, ఆయన స్వర కల్పన అలా ఉంటుంది. దానికి మాటలు రచయిత ఎవరైనా ఉన్నారు, బుర్రా సాయి మాధవ్ అని చెప్పేసి మాటలు తోటాలు ఉంటాయి, ఎమోషన్ భావోద్వేగంగా ఆ సన్నివేశాల రూపకల్పనకి ఆ మాటలు తోటాలు పనిచేస్తూ ఉంటాయి సార్. అసలు అలాంటి బృందాన్ని ఎంచుకున్నాడు ఆయన. ఈయన కథా స్క్రీన్ ప్లే ఇందే ఉంటుంది సార్. ఈయనకి ఎక్కడో కొత్త మంచి పాయింట్ దొరుకుంటుంది గ్యారంటీగా. ఈ కుర్రోడు అదృష్టం, ఆ హీరోయిన్లు ఇద్దరు అదృష్టం. ఇలాంటి బృందంతో వాళ్ళు ఫస్ట్ సినిమా దొరకడం అంటే వాళ్ళ అదృష్టం. ఇది పూర్తిగా అక్కడికి ఆ ఫంక్షన్ వెళ్ళాను, అక్కడికి వచ్చిన వాళ్ళు సినీ పరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులందరూ వచ్చారు, అలాగే వివిధ రంగాల్లో వాళ్ళందరూ వచ్చారు. అందరిలోనూ చాలా ప్రశంసాపూర్వకంగా చౌదరి గారికి ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, ఈయన మళ్ళీ మంచి కమ్బ్యాక్ మూవీ అవ్వాలి, ఇది ఆ పిల్లోడు కూడా హరికృష్ణ గారు మనవడు జానకిరామ్ గారు అబ్బాయి, వాళ్ళ వారసత్వం నిలబడాలి అని చెప్పేసి వాళ్ళ కుటుంబం అంతా వచ్చి ఆయన్ని ఆశీర్వదించారు. అక్కడికి వచ్చిన ఆహుతులందరూ కూడా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. అంటే 10 మంది మాట్లాడిన మాట పాడియే చెల్తుందండి, 10 మంది నడిచిన దారి బాట ఆధారం ఉంది, మాటే మంత్రం. ఇంతమంది కోరుకున్నప్పుడు డెఫినెట్గా ఈయన పూర్తిగా సక్సెస్ అవుతాడు. ఇది మన అందరూ ఆశ్చర్యపోతాం, భలే చేశాడు రా సినిమా, ఇప్పుడున్న ట్రెండ్లో కూడా దీన్ని భలే దూసుకెళ్ళిపోయేలా చేసాడు, కుర్రోడు కూడా బాగా చేసాడు అని అనుకుంటాం. నాకు అనిపించింది, చెప్పాలనిపించింది నాకు. ఎందుకంటే నాకు ఆ వాతావరణం వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఇతను కూడా డైరెక్టర్గా కూడా వెండితెర సెల్యులాయిడ్ మీద ఒక కొత్త, ఇప్పుడు మీకు వీరాభిమాని సినిమాలో పాట ఉంటుంది, అదిగో నవలోకం వెలిసే మన కోసం అని, బ్లాక్ అండ్ వైట్లో వి మసోన్రావు గారు ఓ రకమైన దృశ్యాన్ని చూపించాడు సార్. అంతకు 1000 రెట్లు వీళ్ళ గురువుగారు రాఘవేంద్రరావు గారు ఒక కన్నుల పండుగ చేస్తాడు, వెండితెర మీద రంగుల వలయాన్ని సృష్టిస్తాడు, రంగుల ప్రపంచాన్ని సృష్టిస్తాడు. అలాంటిది ఈయన అంతకు మించి సృష్టిస్తాడు అనుకుంటాను. ఎందుకంటే ఈ పాటలన్నీ చూడు, లాహిర్లో కానీ, సీతారాముల కళ్యాణంలో కానీ, సీతారామరాజు సినిమాలో కానీ, యువరాజు సినిమాలో కానీ, తర్వాత సీతయ్య సినిమాలో కానీ, దేవదాస్ సినిమాలో కానీ, ఇలాగా ఈయన పాటలు బ్రహ్మాండం తెస్తాడు నేను. కాబట్టి ఈ సినిమాలో ఒక సరికొత్త లోకాన్ని సృష్టిస్తాడు అనుకుంటాను నేను. డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ చౌదరి గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.